దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచచ్చు. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, సాయంకాల సమయంలో మరొకసారి దేవదేవుడు మీకు నాకు మంచి అవకాశం మరొకసారి ఇచ్చారు. అందుబట్టి దేవదేవునికి అంతగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వినుటకును దాన్ని ధ్యానం చేయుటకు మనం మరి వేచి ఉన్నాం. ఈరోజు అంశము విశ్వాసమును బట్టి విశ్వాసం. విశ్వాసం బట్టి విశ్వాసం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మరి 4వ వచనం కానించి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనం కూడా రాయబడిన మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యమును పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న ఓ రాజా, నీ కొందనాలయ. ఈ సాయంకాల సమయంలో నాయన మా బిడ్డలతో, నాయన నీ బిడ్డలైన మా స్నేహితులతో మాట్లాడుచున్న దేవుడు కనుక నీకు వందనాలు. నీ దాసుడు నన్ను నాయన నీ ఎదుట నన్ను నిలబెట్టి, నీ బిడ్డల ఎదుట నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరును పరిశుద్ధులు, దేవదూతలు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు ఆదరణ తోడుగా ఉంచి నాయన నీ బిడ్డలతో మీరు ఏమైతే మాట్లాడిన ఉన్నారో విశ్వాసం బట్టి విశ్వాసం అని సెలవిచ్చిన ఈ మాటను ప్రభ ఏ రీతిగా మేము దాచబడి బలపడి నాయన దీవించబడి రక్షించబడినట్లుగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు కనుక నాయన నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని కావలసిన మాటలు కడవరి దినాల్లో లేఖనము ద్వారా జ్ఞానముతో కూడిన, వినయముతో కూడిన, విధేయతతో కూడిన, ఆసక్తి కోరితో కూడిన ఆత్మీయ మాటలు కలగజేసి నడిపించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. మన తండ్రి అయిన సహాయం తోడుగా ఉండుగాక. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుడు విశ్వాసాన్ని బట్టి విశ్వాసం, మరి మనుషుల పట్ల ఏ రకమైన విశ్వాసం మనం కలిగి ఉంటాం, మనుషుల పట్ల ఏ రకమైన విశ్వాసముతో మనం జీవిస్తున్నాం అని ఆలోచించే అనేక రకాలుగా ఆలోచనలు మనకు కలుగుతూనే ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు నీ ద్వారా నా ద్వారా అనేకమైన విషయాలు అందించున్నప్పటికీ ఆ విషయాలన్నిటిని బట్టి మనం అనేక రీతిలుగా తెలుసుకుంటున్నాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే భావము మనము కలిగిన నాడు ఖచ్చితంగా అనేక విషయాల్లో అనేకమైన తలంపులతో మనం విశేషం కలిగి ఉంటాం. ప్రియులారా, ఈ సాయంకాల పూట దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఏంటంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసం బట్టి విశ్వాసం. మనం విశ్వాసం బట్టి విశ్వాసం ఏ రీతిగా కాపాడుకుంటాము అంటే వాక్య గ్రంథములో కనపడుతున్న హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మనకు దేవుడు అందిస్తున్న మాటలని మనం గమనించాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆయన దేని గూర్చి ఆతురపడును అది తప్పగా నెరవేరడని 3వ వచనంలో చదువుతున్నాం. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పగా జరుగును. జాగు చేయక దానిని జాగ్రత్తగా చూడుము అంటున్నాడు. జాగు అంటే ఆలస్యం చేయక దాన్ని జాగ్రత్తగా చూడము. ప్రియులరా, విశ్వాసం బట్టి విశ్వాసం అని ఈరోజు అంశంలో విశ్వాసమును మనం త్వరపడి సంపాదించుకునేదా, లేకపోతే ఆలోచించి సంపాదించుకునేదా, లేకపోతే చూద్దాంలే అని సంపాదించుకునేది కాదు. మనం ఇక్కడ 4వ వచనం మనం చదువుతున్నప్పుడు, వారు యథార్థపరులు కాక, చూడు, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు అంటున్నాడు. అంటే తమలో తాము యథార్థతగా అనగా అసూయపడుతున్నారు. ఎందుకు అసూయపడుతున్నారు? అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రియులారా, నీతిమంతుడు విశ్వాస మూలంగా ఎందుకు బ్రతుకుతాడు అంటే విశ్వాసం బట్టి విశ్వాసం. నీలో విశ్వాసం అయితే మనలో దాగి ఉందో, నీలో విశ్వాసం ఏదైతే బలపడుతుందో, నీలో విశ్వాసం చేత ఏ రకంగా జీవిస్తున్నావో అది ఖచ్చితంగా నీకు అనుగ్రహించబడుతుంది. అందుకనే
విశ్వాసం బట్టి విశ్వాసం, విశ్వాసాన్ని కంటే గొప్ప విశ్వాసం మనం ఈ రోజున సంపాదించుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఏదైతే నువ్వు కోరుకొనిచున్నావో, ఏదైతే విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఎంతగా ప్రయాసపడుతున్నావో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటాడు. 5వ వచనం చదువుతున్నాను. ద్రాక్షారసం మోసకరం, తనను బట్టి చూడండి, ఇక్కడ ద్రాక్షారసం మోసకరము, తనను బట్టి అతిశయపడి వాడు అటివాడు పాతాళముగా తను పాతాళమంత విశాలముగా ఆశ పెట్టను. తన తానుగా ఎవడైతే బలపడాలని అనుకుంటున్నాడు ఈ లోకాన్ని బట్టి, వాడు ఏం చేస్తాడు? లోకం వైపు చూసి ఆశ పెడతాడంట. ప్రియులరా, దేవుడు తన ఆత్మీయతను బట్టి మనము ఏ రకంగా మనం కలుసుకుంటున్నామో ఆ రకంగా ఆలోచన కలిగి ఉండాలి. మరణమంతగా కదిలను, తృప్తునంతగా సకల జనములను వశపరుచుకుని, అంటే మరణమంతగా ప్రమాదం వచ్చినా కానీ అతను తృప్తి పొందడు అంట. మరణము తనకు సంభవించినా భయపడడు. ఎందుకంటే మనిషిలో లోకమైన తృప్తి తప్ప, శరీరమైన ఆశలు తప్ప, మరణం మన మీద పొంచుకొచ్చిన ఏమంటారంటే ఏమీ లేదులే, చూద్దాంలే వచ్చాక అంతం. తీరా వచ్చినప్పటికీ పాపాన్ని వంట తృప్తి పడడని ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఈరోజు నీకు నాకు ఎందుకు చెప్తున్నా అని నేను సమకూర్చుకున్నాను అనేది చూడండి. అయినను తనను సమకూర్చుకుంటాడు, దానికోసం పరుగులెడతాడు. ఇక్కడ అంటున్నాడు అయినను అంటున్నాడు. ఇక్కడ తానది కాదనుకుని దానిని ఏమండి అభివృద్ధి పరుచుకుంటాడు, లవపరుచుకుంటాడంట. తనను కాదనుకున్న దాన్ని అభివృద్ధి పరుచుకును. కానికి శ్రమ, తాకట్టు సొమ్ము విస్తారం. చూడండి, ఇక్కడ తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వాడికి శ్రమ. తాకట్టు సొమ్ము అంటే ఏంటి? డబ్బులు ఇస్తాం, వాడు ఇవ్వకపోతే వాడి సొమ్ము తెచ్చుకుంటాం. వాడి పరిస్థితులు ఏమైనాడు, ఏ పరిస్థితుల్లో తీసుకున్నాడు ఆలోచించకపోతే వాడికి శ్రమ అంటున్నాడు. ప్రియులారు, ఇక్కడ అంటున్నాడు మరలా, నాలో నిలుచుకును చెప్పుకొని వీరందరూ ఇతరులను బట్టి ఉపమానమ రీతిగా అపహాసములు సాలక ఎత్తుదురు కదా. వడ్డీకిచ్చేవారు అటెత్తగా నీ మీద పడెదరు. వడ్డీకిచ్చేవాడు అటెత్తగా నీ మీద. ఎందుకంటే ఇద్దామలే అని అశ్రద్ధ కలుగు. ఉన్నప్పుడు ఇచ్చేయాలి, లేనప్పుడు నువ్వేదైతే ఇద్దామలే అనుకుంటే మాట వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? హఠాత్తుగా మన మీద పడతాడంట. అప్పుడు మనం ఏమైపోతాం? చాలా ప్రమాదంలోకి వచ్చేస్తాం. హింస పెట్టబోవారు అంటే హింస పెట్టబోవాడంట. మనకి హింస పెట్టబోవాడు చాలా జాగ్రత్తగా ప్లాన్ తీసుకొస్తాడంట. ఇక్కడ హబక్కూకు గ్రంథము 7వ అధ్యాయంలో చెప్తున్నా, నిన్ను ఇబ్బంది పెట్టబోవాడు, ఇబ్బంది ఎవరైతే పెట్టాలనుకున్నాడు వాడు చాలా ప్లాన్ గారికి నీ ఎద్దకు వస్తాడంట. అంటే అని దోపుడు సొమ్ముగా ఉందుము. ప్రియులారా, ఇక్కడ చాలా రకాలైన మాటలు మనకు అందించబడ్డాయి. అయితే ఈ పాత నిబంధన గ్రంథంలో, హబక్కూకు గ్రంథంలో రాయబడిన ఈ మాటలను ఎందుకు దేవుడు నీ ద్వారా నా ద్వారా అందించాడు అంటే, చక్కటి మాటలు హబక్కూకు గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలోనే అంటే కనబడుతున్న ఈ మాటలను బట్టి మనం ఆలోచిస్తే, దేవుడు ఎన్ని రకాలుగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఎన్ని రకాలుగా నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు, ఎన్ని రకాలుగా నిన్ను నన్ను దీవిస్తున్నాడు అని మనం ఆలోచన కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన క్రియలను బట్టి మనకు ఆదరణ కలిగించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే హబక్కూకు గ్రంథంలో చెప్పుతున్న ఈ మాటలు 4వ అధ్యాయంలో చక్కటి మాటలు ఎందుకు మాట్లాడాడు ఈ మాట అంటే, మరి చూడండి, జాగ్రత్త కలిగి నువ్వు ఉండాలంటున్నాడు. విశ్వాసాన్ని బలపరుచుకో, విశ్వాసాన్ని పొందుకో. అందుకే విశ్వాసం బట్టి విశ్వాసాన్ని కాపాడుకో అంటున్నాడు. చూద్దాం రోమాపత్రికలు మన ఇక్కడ రోమాపత్రిక గమనించినప్పుడు కూడా కనబడుతున్న అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన మాటలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ 1:11 వచనంలో రాయబడిన ఆత్మవిశ్వాసం బట్టి రాయబడుతున్నాయి. ఎబ్రీ పత్రికలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము 4వ వచనంలో చదువుతున్నప్పుడు, ప్రియులారా, దేవుడు ఆదరణ కలిగించిన బట్టి అనేకమైన విశ్వాసం బట్టి నీతిమంతుడని గనక ఆ రక్షణ పొందును, అతడు మృతుడు పొందియు
ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే ప్రియులారా, మనము చాలా ఆలోచన సంబంధమైన ఆ విశ్వాసను బట్టి నీతిమంతుడని సాక్ష్యము పలకగా పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే మరొక 5వ వచనంలో విశ్వాసం బట్టి ఆనోకు మరణము చూడకుండా, అంటే ఆనోకు మరణము చూడకుండానే కొనుపోబడును. ఆనోకు అంటే విశ్వాసం బట్టి ఆనోకు మరణము చూడకుండానే దేవునికి కొనుపోబడి. అంటే విశ్వాసం ఎంత గొప్పది అంటే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనోకు అనే గ్రంథములో ఆనోకు దేవునితో నడిచాడనేది నాకు చాలా ఇష్టమైన మాట. అతడు మరణమును పొందక దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టుడై ఉండెను, సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనుపోబడిన గనుక అతడు కనబడలేదు. అవును కదా, విశ్వాసము ఎంతగా ఆదరణ కలిగిందో అంతగా నీవు నేను ఆదరణ కలిగి మనం జీవించవలసిన వారమై ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆదరణిచ్చేవాడుగా ఉన్నాడు అని మనం భావించినప్పుడు ఆదరణ ఎప్పుడు కూడా నీ పట్ల మనకెంతగానో మేలు కలిగిందిగా ఉంటుంది. ప్రియులరా, మనం అదే యాకోబు పత్రికలో చూసినప్పుడు 2వ అధ్యాయములో మనం మరి గమనిస్తున్నప్పుడు, ఇక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయములో మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. గనుక దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలను బట్టి మనకు కనబడుతున్నాయి. కాబట్టి విశ్వాసం ఎంత గొప్ప చూడండి, ఇక్కడ అంటున్నాడు నీ ఎందుకు అనగా నీ విశ్వాసం బట్టి నీవు ఎందుకు అలాగును ఉన్నావు. అంటే విశ్వాసం ఎపాటుతో అని గమనిస్తున్నాడు ఇక్కడ. నా విశ్వాసము అంటే దేవుడొక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముటో మంచిదే. దెయ్యములను చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, విశ్వాసం అంటే 19వ వచనంలో విశ్వాసమును మంచిదే, కానీ దెయ్యములు వెళ్ళగొట్టాలంటే విశ్వాసము గొప్పదై ఉండాలి, బలమైనది ఉండాలనేది ఇక్కడ చెప్తున్న మాటలను. ప్రియులారా, ఇక్కడ మరి 20వ వచనం మనం చదువుకోవలసిన 20వ వచనంలో అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోగం అనేది నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. క్రియలు లేనిది విశ్వాసము, అది నిష్ప్రయోగమైనది, పనికిరానిదని నీకు తెలుసుకుంటున్నావా అని అడుగుతున్నాడు 20వ వచనం. విశ్వాసం అంటే క్రియలు లేనిది, అంటే నీవు దేవుని ఆరాధించకుండా, ప్రార్థించకుండా, స్తుతి చేయకుండా విశ్వాసం కలిగి నా దేవుడు నన్ను దీవించలేదు, నా దేవుడు నా మీద కనికరము లేదు, నా పట్ల విశ్వాసము లేదు అనుకుంటున్నావేమో. చాలా రాంగ్ అండి. యాకోబు చెప్తున్నాడు 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును చూడండి, ఇసాకును మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు తన విశ్వాసం ఎంతగా బలపరుచుకున్నాడు. అంటే ఇక్కడ ఎంత చక్కగా దాని విశ్వాసం వలన అతడు నీతిమంతుడిని తీర్పు పొందలేదా. ఎక్కడ ఎంత చక్కటి మాట అండి. ప్రియులారా, విశ్వాసం ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకనే ఆనోకు గ్రంథంలో విశ్వాసము ఎంత విలువైనదో, విశ్వాసం ఎంత గొప్పదో, విశ్వాసం ఎంత శక్తి గలదో కనబడుతుంది. ఇక్కడ అంటున్నాడు ఇంకని విశ్వాసము తన క్రియలతో కూడి తన కార్యములు నెరవేర్చునని 22వ వచనంలో యాకోబు పత్రిక మరి చూడండి, ఇక్కడ మనకి 2వ అధ్యాయం 22వ వచనంలో కనబడుతున్న మాటలు. తన విశ్వాసము తన క్రియలనంట నిన్ను బలపరుస్తుందంట ప్రియులారా. అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. నిన్ను దిగిలి పరిచేవాడు కాదు, బాధపరిచేవాడు కాదు, చింతపరిచేవాడు. ఇది మాత్రం మనం గమనించాలి. ఏల మూలముగా అంటే ఎలాగ నువ్వు తన విశ్వాసము పరిపూర్ణమనేది నువ్వు గ్రహించుచున్నావు అంటే విశ్వాసమును బట్టే కదా మనం ఏ రకంగా జీవించాలో, ఏ రకంగా బ్రతకాలో, ఏ రకంగా మన సంఘాలకు, విశ్వాసులకు, అనేకులకు ప్రకటించాలో ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో నేను ప్రతిరోజు చెప్తున్నాను మీ అందరికీ ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది విశ్వాసము లేకుండా చేయాలని కొందరు, అసలు విశ్వాసం కలిగి ఉన్నాడు వీడు అనేవారు కొందరైతే ప్రియులారా,
హబక్కూకు గ్రంథములో చెప్తున్న ఈ మాటలను విశ్వాసం ఎంత విలువైనదో, విశ్వాసం ఎంత గొప్పదో అది ఖచ్చితంగా కాపాడుతుందనేది చెప్తున్న మాటలు. ప్రియులారా, విశ్వాసం అనేది అసలే చెక్కు చెరగనది. ఎందుకంటే ఈ విశ్వాసం అనేది మనుషులకును తన యొక్క ఆలోచన క్రియలకును ఎంతో దృఢమైనది హనోకు గ్రంథం. ప్రియులారా, కాబట్టి మనము చదువుకున్న ఈ యొక్క గ్రంథములోనే విశ్వాసం బట్టే కదా అతడు ప్రభుతో హనోకు నడిచి వెళ్ళిపోడని హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం. ప్రియులారా, గమనించండి, విశ్వాసం ఎంత విలువైనది. నీ విశ్వాసము నీకు ఆరోగ్యం కూడా, అందుకే ఆరోగ్య సూత్రాలు కూడా అప్పుడప్పుడు మనం చెప్పుకోవాలి. వాక్యంలో దేవుడు ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఎలా జీవించాలో, ఎప్పుడు లెగాలో, ఎప్పుడు నువ్వు ఎలాగో పనులు చేయాలో కూడా దేవుడు సూచించాడు. ఎందుకంటే నువ్వు లోకంలో తినము తాగము సుఖించటము కాదు, దానికి ముందుగా తినటానికి త్రాగటానికి నువ్వు చేయవలసిన పనులు ఎంత కష్టపడాలో, ఎంత కష్టముతో నువ్వు చేయాలో అంత కష్టపడి. ఒకప్పుడు దేవుడు కష్టపడకుండా ఆహారం పెట్టాడు, కష్టపడకుండా అన్ని రకాల సమకూర్చాడు. అందుకే దేవుడు అన్నాడు, కష్టం విలువ తెలియక ఒకవేళ సాతానుకు లోబడ్డాడు ఏమో అని. ఏమన్నాడు తెలుసా దేవుడు? నీవు భూమి మీదకి వెళ్ళి నీవు కష్టపడి భూమిని దుక్కి అంటే దున్ని దాన్ని శ్రమతో నువ్వు చెమట ఊడ్చి దాన్ని దుక్కి అనగా దున్ని దాంట్లో ఫలింపును పొందుతూ అన్నాడు. శ్రమ పడాలని దేవుడు, అంటే నీ శ్రమ ఇన్నాళ్ళు మన జీవితంలో చాలా రకాలుగా దేవుడు ఆదాముకు శ్రమ లేకుండా అన్ని సమకూర్చాడు. ఆయన శ్రమ పడ్డాడు. 6 దినాలు కష్టపడి పనిచేసి ప్రభు శ్రమ లేకుండా నిన్ను నన్ను బలపరిస్తే మనం ఏం చేస్తున్నాం? పర్లేదులే నా ప్రాణమా, తినము తాగము సుఖించమని చెప్పి ఏం చేస్తున్నాడు? ఏమండి, ఆదాము సాతానుకు లోబడిపోయాడు, గాఢ నిద్ర కలిగించాడు సాతానుకు. అదే ఆదాము ఆనాడే దేవుడు ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పుంటే ఎవరు ఆదాము ఎలర్ట్ గా ఉండుదేమో. ఎందుకు ఎలర్ట్ గా ఉందుడు? ఎందుకంటే తన శరీరము అలాగనుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజల చేతులు వారి మత్తులై ఉన్నారు, మాంసము తిని వారి మత్తులై ఉన్నారని బైబిల్ గ్రంథంలో రాయబడిన రీతిగా ఇశ్రాయేలు ప్రజలు వారి బానిసలాగా ఉండటానికి కారణం ఏంటంటే ఆనాడు ఐగుప్తు ప్రజలు వీరు తెలివైన వారు, వారి తెలివిని వాడుకోవాలంటే ఏం చేశారు? వారు రాత్రి కాలము దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా వారికి ఏం చేశారు? కొంత మాంసము కొంత మరి మద్యం ఇచ్చి ఆ మాంసము తినమని మద్యము త్రాగమని అక్కడే త్రాగించి వారిని ఇంటికి పంపేవారంట. ఎందుకంటే ఇంటికి వెళ్తే ఆ వారి స్త్రీలు వారి యొక్క ఆడవాళ్ళు దానిని నేలపాలు చేస్తారని అక్కడే ఐగుప్తు ప్రజల రాత్రి కాలంలో సాయంకాలము అవుతుంది అనగానే మాంసం ఉడకబెట్టి వండించి ఏమండి వారికి మద్యం ఇచ్చి తాగించి వారి ఇంటికి పంపించేవారట. అంటే ఇంటికి యజమానుడు ప్రియులారా ప్రార్థన చేయకుండా మత్తు కలిగి పడుకుంటూ వల్ల వారి సుమారు ఎన్నాలంటే 430 సంవత్సరాలు అదే రీతిగా శాపములో కొట్టుకుపోయారు. ఎందుకంటే ప్రియులారా, మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థన ఎవరు విన్నారండి? ఎవరు చేశారండి? స్త్రీలు వారి కన్నీటి ప్రార్థన, వారి భర్తల యొక్క వేదన చూసి దేవుని ఎదుట కన్నీటి కార్చినప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు మోషేని లేవనెత్తాడు. ఆ మోషే ద్వారా వారి శ్రమంతటిని మరి దేవుడు కడిగి వేటకును ఎవరి ద్వారా అయితే శ్రమ పడ్డారో, ఎవరైతే మరి ఆ రకమైన ప్లాన్ గీసి మధ్యముగా మత్తులు చేసి పాపమును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను పొందకుండా చేశారు, సాతాను యొక్క ఐగుప్తు ప్రజలందరినీ దేవుడు శిక్షించడం మొదలుపెట్టాడు. ఈ రోజున ప్రియులారా, నీవు నేనంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? ఎంతో ఆశీర్వాదం, ఎంతో ప్రేమో తెలుసా? అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా లేదో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంత కృప కలిగి ఉన్నాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంత వివేకం కలిగి ఉన్నాడు, ఎంత విశ్వాసముతో నిన్ను బలపరుస్తున్నాడు. అందుకే హనోకు విశ్వాసాన్ని బట్టి దేవునితో నడిచేలాడు. మనము కూడా ఏదో ఒక రోజున ప్రభుతో శరీరం రీతిగా నడవకపోయినా ఆత్మ ద్వారా ఆయన నడవాలనేది ప్రభు ఉద్దేశం. కనుక ఈరోజు విశ్వాసం బట్టి విశ్వాసం ఎలాగ మనం కాపాడుకోవాలి, ఎలాగ మనం బలపరుచుకోవాలి, ఎలాగ మనం జీవించాలి. మరి ఇక్కడ హబక్కూకు గ్రంథము ఆ భక్తుడైన హబక్కూకు ఏ రకంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనము ఆనాడు శ్రమ పడలేదు కాబట్టి ఈనాడు మనం శ్రమ పడుతున్నాం. ఆనాడు నిజంగా మరి మెలకు కలిగి ఉండి ఆదాము ఉంటే ఈనాడు ప్రజలు మనకు ఎటువంటి శ్రమ రాదు. కాబట్టి విశ్వాసాన్ని బట్టి విశ్వాసం మరి ఎప్పుడు కూడా
తొలగిపోవద్దు. మీ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ దేవుని యొక్క కృపలు, దేవుని ఆలోచనలు నడవగల దేవదీవన ఆత్మ సంపాదన దేవుడు మనందరికి అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించుము. నీ ఆత్మ చేత ఇది అపగోప గ్రంథము, ఎబ్రీ పత్రిక, యాకోబు గ్రంథములు, ఈ 3 గ్రంథాలలో ప్రభా ఇదిగో ఎంతో అబ్రాహాము విశ్వాసము, అనూక విశ్వాసము, తను వీరిద్దరూ కూడా తన్ని మూల పురుషులు అని ఆదిలో నీతో నడిచిన పురుషులు, నీతో మాట్లాడిన పురుషులు ప్రభా. అటువంటి విశ్వాసం బట్టి మమ్మల్ని పోల్చుతూ నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు. మా విశ్వాసం మేము కాపాడుకుంటూ నీకు సాక్షులుగా జీవించగల కృపను అందించమని మా దేశ ప్రజలను, దేశ నాయకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన, ఈ కొద్ది మాటలు నీ పాదముల ధూపముగా చేర్చుకోమని త్వరగా రానైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేర్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, సహకారణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.